ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయము 3. అవధూత లీలలు. పసిపిల్లలు, పిచ్చివారు, పిశాచుల వలె మహనీయులు ఉంటారని ఆదిశంకరులు సెలవిచ్చారు. పూర్ణ పురుషులైన శ్రీ స్వామివారి వంటి మహనీయుల చర్యలకు ఏదో ఒక బలవత్తరమైన కారణం ఉంటుంది. ఆ కారణం మనకు అర్థం కాక వారిని పిచ్చివారని భ్రమిస్తాం. మన దృష్టిలో అర్ధరహితమైన ఇలాంటి చర్యల ద్వారా వారు భక్త రక్షణ గావించారని కొద్ది కాలం తర్వాత ఆయా భక్తులు వివరించినప్పుడు మనకు తెలుస్తుంది. ఇలా వివరించబడని అనేక లీలలు మనం ఇచ్చట చూస్తాం. ఒకరోజు శ్రీ స్వామివారు మంటలు మంటలు ఆర్పండయ్యా, నీళ్లు పోయండి అని అరుస్తూ డేగపూడి రామాలయం మీద, గోడల మీద ఎన్నో బిందెల నీళ్లు పోయించారు. మంటలు చల్లారాయి స్వామి, ఇక ఆపండి అంటే, లేదయ్యా ఇంకా పోయాలా, పోయండి అని చాలాసేపు మందిరం పైన కూడా నీళ్లు పోయించారు. తన మహిమను అతి గోప్యంగా ఉంచే శ్రీ స్వామివారు ఏ భక్తులను అగ్ని ప్రమాదం నుండి ఎక్కడ కాపాడుతున్నారో మనకు చెప్తారా? ఒకప్పుడు శ్రీ స్వామివారికి కాళ్ళు, చేతులు, ఒళ్ళు కాలింది. కారణమేమో ఎవరికి తెలియలేదు. వారికి అప్పుడప్పుడు మూర్ఛవలే వచ్చేది. రాత్రిపూట ఆ మూర్ఛ వచ్చి మంటలో పడి కాలిందనుకున్నారు భక్తులు. భక్తులెవరో మంటల్లో చిక్కుకుంటే సాయిబాబా వలె వారిని రక్షించడంలో తమ శరీరాన్ని కాల్చుకున్నారనుకున్నారు మరికొందరు. స్వామి, ఎందుకు కాలింది అంటే, అయ్యా పైవాళ్లు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు స్వామి. మోకాళ్లకున్న గాయాలు మానుతుంటే కలబండములతో ఆ చెక్కు పెరికేస్తే మరలా రక్తం కాలేదు. మరలా చెక్కు కడుతుంటే తిరిగి అలాగే చేసేవారు. శ్రీ స్వామివారిలా 3 నెలల వరకు చేశారు. ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టర్ కట్టు కట్టబోతే శ్రీ స్వామివారు ఒప్పుకోలేదు. భక్తులు బలవంతంగా మందు వేసి కట్టుకట్టారు. శ్రీ స్వామివారు అందరినీ ఏమార్చి ఆ కట్లను పేనా కత్తితో కోసేవారు. కత్తి తీసుకుంటే ఇచ్చిందాకా గొడవ చేసేవారు. భక్తులు కాపలా కాశారు. 2 రాత్రుళ్ళు కట్టు తీయనీయలేదు. 3వ రాత్రి కాపలా ఉన్న సేవకుడు నిద్ర తూగాడు. శ్రీ స్వామివారు కట్టు కోసేశారు. ఆ పుండుపై ఉన్న 2 అంగుళాల పుసికండను కోసి ఒక ముంత మీద పడేశారు. శ్రీ స్వామివారి గాయం రక్తం గారుతున్నది. సేవకుడు లేచి లబో దిబోమన్నాడు. ఆ చర్మం బిళ్ళను తులసమ్మ, వెంకమ్మ ఒక డబ్బాలో రహస్యంగా దాచారు. చిత్రంగా దాని నుండి ఒక వింతైన పరిమళం ఆశ్రమమంతా వ్యాపించింది. దానికి కారణం తెలపమని తులసమ్మను, వెంకమ్మను భక్తులు వేధించారు. చివరకు అమాయకురాలు వెంకమ్మ ఒక భక్తునికి ఆ చర్మం బిళ్ళ చూపించింది. అది మొదలు ఆ వింత పరిమళం అంతరించిపోయింది. శ్రీ స్వామివారు నడిచే రోజుల్లో ఒక్కొక్కప్పుడు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని నాదం మీడుతుండేవారు. రాత్రి నిద్ర తూగితే నాగజముడు ముళ్ళుతో పైపళ్ల చిగుళ్లలోకి గుచ్చుకొని రక్తం కారుతుంటే ముంతలోని నీళ్లు పుక్కిలించి మరలా నాదం మీటడం మొదలెట్టేవారు. ఒకప్పుడు శ్రీ స్వామివారిని సేవకులు 2 ఎడ్ల బండి మీద తీసుకుపోతున్నారు. శ్రీ స్వామివారు బండిలో పడుకున్నారు. కొంతసేపటికి ఆయన కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. బండి కుదుపుల వలన శరీరం జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకొని బాగా అరిగిపోయి రక్తం కారుతున్నది. కొంచెం సేపటికి భక్తులది గుర్తించి బండి నిలిపి వారిని లేపే ధైర్యం లేక తడబడుతూ రక్తం తుడవ ప్రయత్నిస్తే ఆయన లేచి వారిని తుడవనివ్వలేదు. సమాధి స్థితిలో ఉన్న శ్రీ రామకృష్ణ పరమహంస గారిని పరీక్షించడానికి శ్రీ వివేకానందుడు ఒకసారి వారి తొడపై నిప్పు కణిక పెట్టినా ఆయన కదలలేదని మనం చదివాం. శ్రీ స్వామివారు అట్టి స్థితిలో ఉండడం మరలా భక్తులు ఈనాడు స్వయంగా చూశారు. అవి శ్రీ స్వామివారు నడవలేని రోజులు. ఒకరోజు ఆయన అక్కి వెంకటరామరెడ్డి గారింట్లో ఉన్నారు. సుమారు ఉదయం 10 గంటలకు పనులు చేసుకుంటున్న సేవకులు శ్రీ స్వామివారు తమ స్థానంలో లేరని గుర్తించి వెతికారు. ఆయన ఒక బండి జల్లలో ఉన్నట్లు గుర్తించి భక్తులు పెద్దగా ఏడవసాగారు. శ్రీ స్వామివారు వత్తిగిలి పడుకున్నారు. 12 అంగుళాల పొడవున్న ఒక ప్రేగు
వారి ఆసనం నుండి బయటకు వచ్చి ఉన్నది. దానిని ఒక కాకి పొడుస్తుంటే రక్తం కారుతున్నది. భక్తులు కాకిని అదిలించబోతే శ్రీ స్వామివారు, అబ్బో అబ్బో, పాపం తీసుకుపోతుంటే తోలేస్తే ఎట్లా అన్నారు. ఆ దృశ్యం చూడలేక వెంకట్రామరెడ్డి శ్రీ స్వామివారి కంట పడకుండా గాలిలో కర్రను తిప్పారు. కాకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ప్రేగు లోనికిపోయింది. భక్తులు ఆయనను ఎత్తుకురాబోతే ఆయన ఒప్పుకోలేదు. వారే పరిగాడుతూ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. ఎంతోమంది తన సన్నిధిలో ఉండగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని లేచి ఇంటికి వెళ్ళమని కానీ, మరొక చోట కూర్చోమని కానీ, రోడ్డు దాకా నడిచి వెళ్ళమని కానీ శ్రీ స్వామివారు ఆదేశించేవారు. ఫిబ్రవరి 1980లో శ్రీ స్వామివారు తమ భక్తులైన నారాయణదాస్ ఆశ్రమంలో ఉండగా తమ సేవకులను తూర్పు వైపు గుట్ట వరకు నలుగురిని పోయిరమ్మని ఆజ్ఞాపించారు. 2 వెళ్ళి వస్తే ఒప్పుకోలేదు. 4 కలిసి తూర్పు త్రోవన వెళ్ళి అదే త్రోవన వస్తుంటే ఉత్తరపు త్రోవన రమ్మనండి అని మరొకరితో కబురు చేశారు. దీని భావం ఎవరికీ తెలియలేదు. ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామివారు తమలో తాము బ్రహ్మాండంగా నవ్వుకునేవారు. ఆ నవ్వును టేప్ చేసుకునే భాగ్యం ఉంటే ఎలా ఉండునో. పెంచుల కోనలో ఉండగా శ్రీ స్వామివారి దగ్గరకు ఎవరో వ్యాధిగ్రస్తులు వస్తే గురవయ్యను గుడ్డతో వారికి మంత్రించమన్నారు. మంత్రించగానే గురవయ్యను శ్రీ స్వామివారు మంత్రించారు. శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే పెన్నబద్వేలు దగ్గర ఉన్న అంకాళమ్మ బోటు అనే ప్రాంతం నుండి ఒక ఆమె తన మేకపిల్ల తప్పించుకుంటే వెతుక్కుంటూ శ్రీ స్వామివారి విడిది ప్రాంతానికి వచ్చింది. ఆమెకు శ్రీ స్వామివారు నట్టనడిగుండంలో కూర్చొని కనిపించారు. ఈనాటితో శ్రీ స్వామివారి పని అయిపోయింది. ఇక శ్రీ స్వామివారిని చూడలేమని ఆమె వెళ్ళిపోయింది. తెల్లవారి ఏటికి పోయినప్పుడు శ్రీ స్వామివారు స్నానం చేసి పంచె ఆరబెట్టుకుంటూ కనిపించారట. ఈమె ఈ విషయం శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే గొలగముడి ఆశ్రమంలో అందరికీ చెప్పింది. శ్రీ స్వామివారు ఒకనాడు నాగజముడు ముళ్ళు త్రొక్కి వచ్చి తన బృందంలోని వారిని తీయమన్నారు. వారు శ్రీ స్వామివారి పాదాన్ని కుట్టి గాయం చేశారే గాని ముళ్ళు తీయలేకపోయారు. కోడూరు వెంకమ్మకు శ్రీ స్వామివారు తమ కాలిచ్చి ముళ్ళు తీయమన్నారు. ఆమె ఎంత చిగుళ్లలో కుడుతున్నను శ్రీ స్వామివారు అబ్బా అనైనా అనలేదు, కాలు కదల్చలేదు. చివరకు ఆమె మల్లె ముళ్ళుతో పెరిగితే 3 అంగుళాల ముళ్ళొచ్చింది. అంత ముళ్ళుతో ఆయన ఎలా నడిచారు? ముళ్ళు తీసినందుకు గాను వెంకమ్మకు ఒక మల్లె ముళ్ళు, సూది, బ్లేడు బహూకరించారు స్వామి. నెల్లూరులో ట్రాఫిక్ ఎక్కువ గనక శ్రీ స్వామివారిని ఎప్పుడూ భక్తుల ఇంటి నుండి కానీ, దత్తాత్రేయ మందిరం నుండి కానీ బస్టాండ్కు రిక్షాలో తీసుకుపోవడం అలవాటు. ఒకరోజు శ్రీ స్వామివారి సేవకులు శ్రీ స్వామివారిని ఒంటరిగా వెంకట్రావు ఇంట్లో వదిలిపెట్టి సినిమాకి వెళ్ళొచ్చారు. తెల్లవారి బస్టాండ్కి పోవడానికి రిక్షా చేస్తే శ్రీ స్వామివారు ఎక్కకుండా అంత ట్రాఫిక్లోనూ వీరి చేత డోలీలో కూర్చొని మోయించుకున్నారు. రాత్రి చెప్పకుండా సినిమాకి పోయినందుకు ఇది శిక్ష అని గుర్తించారు ఆ సేవకులు. శ్రీ స్వామివారి సేవలో వారు చెప్పినట్లు కాక మరొక విధంగా దోషంగా చేస్తే శ్రీ స్వామివారు మాత్రం మౌనంగా ఉండి ప్రధాన సేవకునికి తగిన శిక్ష అనుభవానికి వచ్చేటట్లు చేయడమే కాక ఇది ఫలానా దానికి శిక్ష అని ఆత్మలో ఎరుకపరిచేవారు. రాజపద్మాపురం వాస్తవ్యులు బిరిజేపల్లి మస్తాన్ నాయుడు గారు తాను చూసిన ఒక అసాధారణ లీలను ఇలా వివరించారు. శ్రీ స్వామివారు ఒకరింటికి వెళ్ళి, అమ్మా తినేందుకేమన్నా పెట్టమ్మా అని అడిగారు. ఆమె ఇంటిలో శ్రీ స్వామివారికి సమర్పించేందుకు ఏమీ లేదు. శ్రీ స్వామివారికి లేదని చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తోంది. శ్రీ స్వామివారికి ఆమె బాధ తెలియకుంటే కదా. వెంటనే, అమ్మా కొంచెం కారప్పొడి పెట్టమ్మా అన్నారు. శ్రీ స్వామివారు దాన్ని వంటకు వాడుకుంటారని తలచి ఆ ఇల్లాలు ఒక గ్లాసు నిండా మిరప్పొడి తెచ్చి ఒక ప్లేట్లో పోసి శ్రీ స్వామివారికి అందించింది. ఆ ప్లేటులోని మొత్తం మిరప్పొడిని 2 నిమిషాలలో చప్పరించి మొత్తం రింగేసి చేతులు దులుపుకొని, ఇక వ్రాసుకో అయ్యా అని ఆమెకు ఒక ఆశీర్వాద చీటీ వ్రాయించి ప్రసాదించి వెళ్ళారు స్వామి. ఇంతటితో అవధూత లీల 3వ అధ్యాయం సంపూర్ణం. 4వ అధ్యాయం తరువాయి భాగంలో చెప్పుకుందాం. భగవాన్
శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.